నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిషరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టులు క్రిమినల్స్, టెర్రరిస్టులు కాదు. జర్నలిస్టుల వరుస అరెస్టులపై హరీష్ రావు మండిపాటు. భోగి మంటల్లో చెడు వాకిటై మంచి ఉదయించాలి. భోగి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ మహేష్. నరసాపురం సీతారామ ఆలయంలో ఘనంగా ముగ్గుల పోటీలు. ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేసిన సిఐ. 5 ఏళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్. ఎల్ఐఏకు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయంపై రాష్ట్ర డీజీపీతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ప్రొసీజర్ అనుసరించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని హరీష్ రావు అన్నారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదని, వారి పట్ల అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి. పండగ పూట అరెస్టులు సరికాదన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఏం లేదన్నా, ఇది ఒక రిక్వెస్ట్ అన్నా, జర్నలిస్టులను మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చుడు బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం ఇచ్చిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడిదవ్వాలని, సరికొత్త ఆలోచనలు అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షారు. సూర్యాపేట పట్టణంలోని పలు కూడలలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరి భోగి మంటల కాంతుల మధ్య కోలాటం వేస్తూ ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలు నివారణకు సహకరించాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడాకారులకు, ఉపాధ్యాయులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. థ్యాంక్ యూ సార్. గౌరవ సిఐలు ఇద్దరు కూడా స్వాగతం నుంచి సార్ మనతో ప్రతిజ్ఞ చేపిస్తారని సార్ చెప్పారు. దానికి ముందు గౌరవ మోటివేషన్ అనేది పర్సన్ నుంచి రావాలంటాం కదా, ఇక్కడ వస్తుంది సార్. మనకి చాలా మంది పిల్లలు ఉన్నారు అహ్మద్ నగర్ మహారాష్ట్రలో. సార్ ఫ్యామిలీ వచ్చేసి షుగర్ కేన్, మనకు చెరకు సివిల్ సర్వీసెస్ లో 399 ర్యాంక్ తో ఐపీఎస్ క్యాడర్ సాధించడం జరిగింది. చాలా గ్రేట్ సార్.
నేను మోటారు వాహనముల చట్టంలో పొందుతానని ఇతరులకు శ్రేయస్సుని తోటి గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు నిర్వహిస్తానని రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Hands down. టీచర్ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ మొత్తం టీచర్స్కి పిల్లలకి మీడియా ఫ్రెండ్స్కి ఆల్ తెచ్చిపోయిన కూర్చున్న ఆల్ ఆఫీసర్స్ ఆల్ అదర్స్ టీచర్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ 2 weeks అయిపోయింది, లేकिन హ్యాపీ న్యూ ఇయర్. దెన్ హ్యాపీ సంక్రాంతి and wish you very happy and healthy year. But happy depend on you, but healthy year is చాలా important. This is a teacher premium league. So ఇప్పుడు వరకు I have listened only పారివారిక్ టోర్నమెంట్ ఓన్లీ పిల్లల కోసం, ఓన్లీ చిల్డ్రన్ కోసం. బట్ ఇది వెరీ యూనిక్ టోర్నమెంట్ ఫర్ టీచర్ కోసం. And I think it is important because in cricket game or any game, the main thing is one we have developed through sportsmanship. తర్వాత team spirit, sportsmanship and togetherness, our bonding, and this is important for your future also. For even I am a SP, ఇప్పుడు as a CSL SP పని చేశారు, but I have all other officers, CIs, DSP, or we are doing work as a team spirit. So in your future also, even in your future job also, this team spirit is very important. And this team spirit growing from your childhood through this tournament and all these games. And this is a very unique crowd, teachers also and children also. So after that I will talk small some regarding this Arrive Alive campaign. Ninna our Honorable Chief Minister and Honorable DG Sir this campaign. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపురం గ్రామంలోని సీతారామ ఆలయంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో దేవాలయ ప్రాంగణం కలకలలాడింది. ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జూలూరుపాడు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సాంప్రదాయాలు సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఎంపిక చేసి టెక్నాలజీ యుగంలో ఈ ముగ్గులు మర్చిపోయారని అనుకున్నాం, కానీ ఎంతో చక్కగా మరి ఆకాశంలో నక్షత్రాలు కాబట్టి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సోదరిమణికి మరియు మన డాక్టర్ గారికి ఇంకా మన మహిళలందరూ కూడా ఇక్కడ చాలా ఉత్సుకతతో ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా వినటే చాలా 2 గంటల నుంచి మీ కష్టం అంతా ఇక్కడ కనబడుతుంది రంగుల రంగవల్లులతో. దాంట్లో మనం శ్రద్ధ అంటే అమ్మాయిలు ఏదైనా చాలా శ్రద్ధతో చేస్తారు అంటారు. అందుకే ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు అంటారు పాత కామెత. మీరు చాలా బాగున్నాయి. మాకు ఎట్లాగో సెలవులు ఉండవు కాదు, మీ అందరినీ చూసి సంతోషపడ్డా ఉంటుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి నా ఫస్ట్ ఫోన్ చేశారు నాగరాజు గారు, మినిస్టర్ గారు బందోబస్తులో ఉన్నాం, వస్తున్నాం రానో తెలియదండి, నేను ఇప్పటివరకు అయితే చెప్పలేను, రేపు చెప్తా అన్నాను. అంటే ఎక్కడ ఉంటామో అనేది తెలియదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ వచ్చి ఖచ్చితంగా వస్తా అని చెప్పాను. దీనిలో ఇంకోటి ఏంటంటే మా స్వార్థం కూడా ఉంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు కొత్తగల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో భోగి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందస్తు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా సోమశేఖర్ స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సదాశివపేట పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, సున్నం రాము, విఠల్, వార్డు సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం అందరూ స్వామి సోమస్వామి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని మందిరంలో కానీ కాలనీలో కానీ అన్ని రకాలుగా సేవా కార్యక్రమంలో ముందుంటుండు. ఇక్కడ పూర్వం నుంచి కూడా ఎంతో కార్యక్రమాలు ఏవున్నా కూడా ముందుకొచ్చి ఇది చేయాలి స్వామి అంటే తప్పకుండా ముందుకొచ్చి ఏదైనా ఆయన మనస్ఫూర్తిగా సేవా కార్యక్రమం చేస్తుండు. మకర సంక్రాంతి సందర్భంగా స్వామి మనము గుడి దేవాలయం తరపున కానీ మన వ్యక్తిగతంగా ప్రేమ భావకంతో ప్రసాదాన్ని భక్తాదులందరికీ కూడా సమర్పిద్దాము. దేవుని యొక్క మహాప్రసాదం మనం ఇచ్చినట్టయితే మంచిగా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అందరి ఆశీర్వాదం మనకు లభిస్తుందనే భావంతో ఆయన సేవా కార్యక్రమం లోపల పాల్గొంటుండు. అందరు కూడా మనమందరము ఆశీర్వాదం చేయాలి. ఆ ఆంజనేయ స్వామి ఆయనకు ఎప్పటికీ ఎల్లవేళలా తోడుండాలని, ఆయన ఆశీర్వాదం బలంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 10వ వార్డులో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ ఆలయం తరఫున మరి వార్డు తరఫున ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో మరి అందరికీ మిఠాయిలు పంపే ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి వారు ఈ వార్డులో చాలా సేవలు చేయడం జరిగింది. ఆలయ నిర్మాణం కానీ, ధ్వజస్తంభం డొనేషన్ కానీ, మరి ఇక్కడ చాలా సోషల్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. మరి ఈ వార్డులోనే కాకుండా 16వ వార్డులో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మరి అందరికి కూడా మిఠాయిలు నింపేయాలి మరి అనే ఉద్దేశంతో అందరు సుఖశాంతులతో మరి ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి సోమశేఖర్ గారి మరి తల్లిదండ్రులకు మరి సోమశేఖర్ గారికి మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరి వారికి కూడా మరి సదాశివపేట పట్టణ ప్రజలకు, మాతృమూర్తులకు, యువతకు పేరు పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా 8వ వార్డు ప్రజలకు అలాగే సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 8వ వార్డులో సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటాం. జై శ్రీరామ్. ఏపీ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంక్రాంతి వేడుకల్లో డాన్స్ తో సందడి చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అంబటి రాంబాబు తొలుత భోగి మంటలు వేసి ఆపై గంగిరెద్దుల వద్ద పూజలు చేశారు. ఈ వేడుకల్లో అంబాటితో పాటు స్థానిక నేతలు సైతం కాలు కదిపారు. 2024 సంక్రాంతి వేడుకల్లోనూ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు డాన్స్ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
రోజు రోజుకు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచలపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల పాపపై మాజీ సర్పంచ్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. భువనగిరి మండలం పెంచలపాడు గ్రామంలో 5 ఏళ్ల పాపపై కామాంధుడైన మాజీ సర్పంచ్ ఎల్లయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఎల్లయ్యను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. మాజీ సర్పంచ్ ఎల్లయ్యకు కఠిన శిక్ష విధించి మాకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. చెప్పుకోలేకపోతుంది. అది చిన్న పాప, ఏం తెలియని పిల్ల. మాకు చేసే న్యాయం మీరే వేయాలి. వాడిని మాకు అబ్బాయి చెప్తారా? మీకే వదిలేస్తున్నాం. నా కోడల్ని చూస్తే బతుక పరిస్థితి లేదు. నిన్న 4 ఏళ్ళ అమ్మాయిని ఖరాబ్ చేసిండు ఆ లంచ కొడుకు. గట్టిగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. వాడిని ఎవరు శిక్ష తీయాలి, లేకుండా మాకు అప్పచెప్పారు వాడిని. మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి తెలిపారు. తీసుకురావాలి, బండిలో ఉన్నాయి. అందరికిస్తా. సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దానికి తోడు ప్రతి సంవత్సరం 14 తారీఖు నాడు మేము ఐలేని మల్లన్నకు జాతరకు తప్పకుండా వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటాం. ఈరోజు మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఆయనతో పాటు మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చినాము. ఏది ఏమైనా చిన్నప్పటి సంధి కొమ్రెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, ఇద్దరు మల్లన్నను మాకు కులదైవం. మేము నా పుట్టెంటికలు కూడా కొమ్రెల్లిలో తీసిండు. అప్పటి సంధి కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకొని ఏ కోరికలు కోరినా పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మా సహకరించారు. మేము పాలు అమ్ముతున్నప్పుడు, పువ్వులు అమ్ముతున్నప్పుడు ఆ లెవెల్కి వెళ్ళి వచ్చినాం. ఈరోజు చిన్నప్పటి సంధి పుట్టెంటికలు తీసిన సంధి ఈరోజు పెద్ద స్కూళ్ళు పెట్టాము, పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాము, పెద్ద యూనివర్సిటీలు పెట్టాము.
భారతదేశంలో ఇప్పుడు నాకంటే పెద్ద యూనివర్సిటీలు ఎవరు లేవు. వైద్యంలో మెడికల్ కాలేజీలలో నంబర్ 1 నేనే, ఇంజనీరింగ్లో నంబర్ 1 నేనే. ఇట్లా రకరకాలుగా భగవంతుని మల్లన్న దయతోటి ఈరోజు భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీని స్థాపిస్తున్నాయి. భారతదేశం అంతా కూడా దేవుని దయ వలన ఆశీర్వాదంతో భారతదేశం అంతా కూడా వైజాగ్లో తెలుస్తున్నా, మల్లారెడ్డి యూనివర్సిటీ, తిరుపతిలో తెలుస్తున్నా, విజయవాడలో తెలుస్తున్నా, ఇందోర్ పోయినా, ఇంకా లక్నో పోతున్నా, మళ్ళీ కలకత్తా కూడా పోతున్నా. దేశం అంతా కూడా మళ్ళా, ఎందుకంటే అదంతా దయ ఆశీర్వాదం, మల్లన్న ఆశీర్వాదం. మల్లన్నతోటే ఇలా ఇంత పెద్ద సంస్థలు, ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకేమైతానో ఆ దేవుని మళ్ళీ, ఎందుకంటే నిండుగా ఉంది ఆ దేవుని ఆశీర్వాదం. మేము కూడా ప్రజాసేవ, రాజకీయంలో ప్రజాసేవ, యూనివర్సిటీలలో పిల్లలను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్ట్. చిల్కానగర్ డివిజన్లోని కళ్యాణ్పురి ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ముదిరాజ్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీవాసులు ముఖ్యంగా చిన్న పిల్లలు వేసిన ముగ్గులు సాంప్రదాయబద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన కళ్యాణ్పురి ఇందిరానగర్ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ముద్దం శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున్, బాలకృష్ణ గౌడ్లను కార్పొరేటర్ గీతా ప్రవీణ్ అభినందించారు. అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఎంత టైం పట్టింది? మొత్తం మీరు అడగండి చిన్న నీటి పొంగల్ కూడా మొత్తం కిందలకి వెళ్ళి బయటకు అరే వా సూపర్. నువ్వు కలర్ ఎందుకు మారింది? కొద్దిగా తక్కువ పొంగల్ వాడి పోయిందా అంతా? బాగుంది, చాలా బాగుంది, సూపర్. సంక్రాంతి నువ్వు ఇంకొంచెం ఇంకా స్పేస్ అటు తీసుకొని మొత్తం పెద్దగా పెట్టుకోండి సంక్రాంతి కింద కదా, సూపర్. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వేయాలి. చేస్తావా? వీడియో పంపా పెట్ట. సరే, మార్చిలో నవ్వుతారు, మరి ఏప్రిల్ ఏం చేస్తారు? అందరినీ ఫోన్ చేస్తారు. అయిపోయింది. అందరినీ ఫూల్ చేస్తారా? ఊకే ఫూల్ అవుతారా? అవునా? ఇటు సైడ్ రా, క్రాస్ రా, కొంచెం క్రాస్ అయిపోతే మరి వేయాలి కదా. హాలిడేస్ ఇచ్చారంటే ఎంజాయ్ చేయాలి కదా సంక్రాంతి. అచ్చా, అట్లే వేయలేదా? నెక్స్ట్ టైం మరి మీ ఇంటి ముందు వేస్తావుగా. చలో, ఇందిరానగర్ కాలనీల మరి ముగ్గుల పోటీలు నిర్వహించిన మరి అధ్యక్షులకి శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గౌడ్ గారికి, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారికి, మరి ట్రెజరర్ రఫీ గారికి, మరి ఆయన అడ్వైజర్ గా బాలయ్య గారు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు అందరికీ కూడా సంజీవ్ గారు, నాగయ్య గారికి ప్రత్యేకంగా, రామచంద్ర రెడ్డి గారు ఎప్పటికుంటారా భీష్మ పితామహుడు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ప్రతి సంవత్సరం ఇట్లానే ముగ్గుల పోటీలు మన కాలనీలో జరుపుకోవాలి. ఇవాళ అన్ని రోడ్లు మన కాలనీలో కంప్లీట్ అయినాయి కాబట్టి రోడ్లు ఇంకా క్యూరింగ్ నడుస్తుందన్న ఉద్దేశంతో మధ్యలో రోడ్లు పెట్టుకున్నాం మనం ఈ కార్యక్రమాన్ని. నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రతి గల్లీలా ప్రతి ఇంటి ముందు ఇట్లాంటి పెద్ద ముగ్గులు అన్ని వేయాలి. అప్పుడు ప్రైజులు మనం అప్పుడు పెద్ద పెద్దగా పెట్టుకున్నాం, ఇప్పుడు చిన్న చిన్న ప్రైజులు పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం మాత్రం పెద్దగా పెట్టాలి. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్లల్లా 6 మంది పార్టిసిపెంట్స్, సిరివెన్నెల, గాయత్రి, తృతీయ, తర్వాత రమా, మంజుల కలిపి 1, తర్వాత విజయలక్ష్మి, స్వాతి, 6 మంది చేసినారు. మీ అందరు ముగ్గులు చూస్తే ఎవరు ఫస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులు క్రిమినల్స్, టెర్రరిస్టులు కాదు. జర్నలిస్టుల వరుస అరెస్టులపై హరీష్ రావు మండిపాటు. భోగి మంటల్లో చెడు వాకిటై మంచి ఉదయించాలి. భోగి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ మహేష్. నరసాపురం సీతారామ ఆలయంలో ఘనంగా ముగ్గుల పోటీలు. ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేసిన సిఐ. ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్. ఎల్ఐఏకు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన గ్రామస్తులు. చూస్తుండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజం.